సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా. నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా. కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా. కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు దేవీ నవరాత్రుల్లో 5వ రోజు సాత్విక రూపంలో అమ్మవారిని లక్ష్మీదేవిగాను, నవదుర్గా రూపంలో అమ్మవారిని స్కందమాతగాను పూజిస్తాము. అమ్మవార్లను ఈరోజు ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, అమ్మవార్ల స్వరూప వైభవం ఏమిటి, అర్చనా విధానం ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజమాసం. ఈరోజు తిథి ఆశ్వీయుజ శుద్ధ చవితి, ఉదయం 6:19 వరకు. తదుపరి పంచమీ తిథి ప్రారంభం. నక్షత్రం విశాఖ, రాత్రి 8:13 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈనాటి విశేషం ఉపాంగ లలితా గౌరీ వ్రతం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి బుధులు కన్యలోను, కుజుడు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల గురించి ఈ మేషరాశి వారు జాగ్రత్త వహించాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా దైవ సంబంధమైన కార్యక్రమాల గురించి అధిక ధనం మీరు ఖర్చు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవటం అనేది గోచరిస్తోంది. ప్రయాణాల వలన శారీరకంగా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల ఒక సహాయ సహకారాలు మీరు తీసుకోకపోవటం వలన వారి యొక్క నిరాదరణకు కూడా మీరు గురయ్యే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన భరణీ నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా ఆర్థికపరమైన విషయాల గురించి, ఆరోగ్యము, అలాగే వీరి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. మహాలక్ష్మి స్కందమాత అమ్మవార్లను మేషరాశి వారు ఓం శ్రీ లక్ష్మీ నమః అనే మంత్రం జపిస్తూ సన్నజాజులతోటి పూజించాలి. అమ్మవార్లకు క్షీరాన్నం నివేదించాలి. దీని వలన ధన కనక వస్తు వాహనాలు వీరికి అమరుతాయి. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో వీరు కూడా కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వీరికి ఆర్థికంగా కొంత సహాయం అనేది కూడా లభిస్తూ ఉంటుంది. అనుకుంటున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా వీరు ప్రయాసపడుతూ ఉంటారు. అయితే సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటూ ఉంటాయి. మనసులోని ఆలోచనలు అన్నీ కూడా మీరు ఒక వైపుకి తీసుకొచ్చి అంటే కేంద్రీకరించి వాటికి తగిన విధంగా మీ పనులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటం, వారి సలహాలు సూచనలు పాటించటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా వృషభ రాశి వారు మాత్రం వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు మాత్రం పాటించాలి. మహాలక్ష్మి స్కందమాత అమ్మవార్లను వృషభ రాశి వారు ఓం శ్రీ వసుధాయై నమః అనే మంత్రం జపిస్తూ
మల్లె పువ్వులతోటి పూజించాలి. చక్కెర పొంగలి నివేదించాలి. దీని వలన భూ సంబంధమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, శుభకార్యాలు, వీటి గురించి మీరు ఆలోచన చేయటము, అలాగే మీ ఇంట్లో శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా సంతానాభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి చక్కటి ఫలితాలను ఇవ్వటంతో పాటు మీరు పెట్టుబడులు పెడుతున్న విషయంలో కూడా మీకు ఆర్థికంగా అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కోపావేశాలను నిగ్రహించుకునే ప్రయత్నం కనుక చేస్తే తప్పనిసరిగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించగలరు. సంతానంతో పాటుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. మహాలక్ష్మి, స్కందమాత అమ్మవార్లను మిథున రాశి వారు ఓం శ్రీ అమృతాయై నమః అనే మంత్రం జపిస్తూ సంపెంగలతోటి పూజించాలి. అమ్మవార్లకు బూరెలు నివేదన చేయాలి. దీని వలన మీ కృషి ఫలిస్తుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి అనేక విషయాలలో మార్పులు అయితే కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా వీరి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ అనేది వహిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు, అలాగే ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఉండటం అనేది గోచరిస్తూ ఉంటుంది. మీరు గనక మీ ఆస్తులని అమ్మకానికి గనక ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో కూడా మీకు ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతుంది. వీటితో పాటు వ్యాపారస్తులకి భాగస్వామ్యంలో అనుకూలత అనేది ఉన్న ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. నూతన వ్యాపారాల గురించి ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం నెమ్మదిగా ఉంటూ తగిన విధంగా నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత మాత్రమే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. సంతానానికి సంబంధించి ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు అనేవి కనిపించడం లేదు. ముఖ్యంగా పవర్ సెక్టర్లో ఉన్న ఆయిల్, స్టీల్ ఇలాంటి రంగాలలో ఉన్న వారికి మాత్రం అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. మహాలక్ష్మి, స్కందమాత అమ్మవార్లను కర్కాటక రాశివారు ఓం శ్రీ లోకమాత్రే నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర గులాబీలతోటి పూజించాలి. లడ్డూలు నివేదించాలి. దీనివల్ల వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పనిని అధిక ప్రయాసతోటి పూర్తి చేస్తూ ఉంటారు. దేనిపైన కూడా శ్రద్ధాశక్తులు అనేవి కనపరచరు. శ్రమ అధికంగా ఉండటం వలన మానసికంగా కూడా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. మీరు అనుకుంటున్న విధంగా పనులు పూర్తి కావట్లేదని, లేదా మీరు ఆశించినట్టుగా ఆర్థికాభివృద్ధి లేదని మీలో నిరాశ మాత్రం గోచరిస్తూ ఉంటుంది. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో సానుకూలత అనేది కనపడుతుంది. అయితే ఈరోజు మీరు బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకి వెళ్ళటం, అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన పుబ్బా నక్షత్రం వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలతో పాటు స్త్రీలు వీరి యొక్క ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగానో లేదా మీ యొక్క బంధువర్గీయులతోటి ఏర్పడే విభేదాలు, అలాగే మీ సోదర సోదరీమణులతోటి కూడా మీకు కొన్ని వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. మహాలక్ష్మి, స్కందమాత అమ్మవార్లను సింహరాశి వారు ఓం శ్రీ మంగళదేవ్యై నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల చేమంతులతోటి పూజించాలి. అమ్మవార్లకు బూరెలు నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది కనపడుతోంది. నెమ్మదిగా మార్పుల వైపు వీరు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. అలాగే మీరు స్థిరాస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కనుక అద్దెలకు ఇవ్వాలని అనుకుంటున్నా, లేకపోతే స్థిరాస్తులు కొనుక్కోవాలనుకుంటున్నా ఈరోజు మీకు అనుకూలమైన స్థితిగతులు ఉండటం, ఆర్థికంగా కూడా మీకు సమయానుకూలంగా సహాయం అందటం, అలాగే దీంతో పాటు
మీ యొక్క బంధువుల ఒక సహాయ సహకారాలు కూడా మీరు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, శుభకార్యాలు, దైవ దర్శనాలు ఇలాంటివి కన్యారాశి వారికి ఈ రోజు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మహాలక్ష్మి స్కందమాత అమ్మవార్లను కన్యారాశి వారు ఓం శ్రీ ధనదాయిన్యై నమః అనే మంత్రం జపిస్తూ బిల్వదళాలతోటి పూజించాలి. రవ్వ లడ్డూలు నివేదించాలి. దీని వలన వీరికి ధనధాన్యాలు సమకూరుతాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమకి తగిన ఫలితం అనేది లభిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది కూడా మీకు సూచిస్తోంది. మీరు ఆశించిన విధంగా మీ పనులు పూర్తయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు, దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం వలన చక్కటి ప్రేమానురాగాలు పెరగటము, అలాగే వారికి మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీని వలన కూడా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మాత్రం అత్యంత సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మహాలక్ష్మి స్కందమాత అమ్మవార్లను తులారాశి వారు ఓం శ్రీ ఇందిరాయై నమః అనే మంత్రం జపిస్తూ కనకాంబరాలతోటి పూజించాలి. పులిహోర నివేదించాలి. దీని వలన వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ప్రతి పనిలోనూ కూడా సానుకూలత అనేది కనపడుతున్నా ఖర్చులు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. మీరు శారీరకంగా శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు దైవ దర్శనము, తీర్థయాత్రలు, అలాగే నదీ స్నానాలు ఇవి మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా వైద్య సంబంధంగా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, కానీ పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. అలాగే దీంతో పాటుగా ముఖ్యంగా వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి. వృశ్చిక రాశికి చెందిన అనురాధ నక్షత్రం వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలతతో పాటు స్థిరాస్తి వ్యవహారాలు కూడా అనుకూలించే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మీరు ఏ పనులైతే పూర్తి చేయాలని ఆశిస్తున్నారో ఆ పనుల ద్వారా మీకు ఆర్థికంగా అభివృద్ధి అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి స్కందమాత అమ్మవార్లను వృశ్చిక రాశి వారు ఓం శ్రీ విమలాయై నమః అనే మంత్రం జపిస్తూ నందివర్ధనాలతోటి పూజించాలి. పొంగలి నివేదించాలి. దీని వలన స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ సానుకూలంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అలాగే దీంతో పాటు అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ సంతానం గురించి, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. తొందరపాటు పెట్టుబడుల వలన ఆర్థికంగా మీరు ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఎవరి నుంచి అయితే సహాయ సహకారాలు ఆశిస్తున్నారో వారు సమయానుకూలంగా లేదా తగిన విధంగా మీకు సహాయం అందించలేని పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆగ్రహావేశాలను లేదా మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులు కూడా శ్రమ అధికంగా ఉండటం, సెలవులు లాంటివి తీసుకోవటం లేదా ఇంటి నుంచే పని చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. మహాలక్ష్మి స్కందమాత అమ్మవార్లను ధనుర్రాశి వారు ఓం శ్రీ శాంతాయై నమః అనే మంత్రం జపిస్తూ సువర్ణ గన్నేరు పుష్పాలతోటి పూజించాలి. దద్దోజనం నివేదన చేయాలి. దీనివల్ల కుటుంబ సౌఖ్యం పెరుగుతుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఉద్యోగ పరంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా అనేక విషయాలలో మార్పులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటుగా ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి వీరికి ఆనందాన్ని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఖర్చులని అధిగమించేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. విదేశ ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు నూతన వస్తు వాహనాల గురించి లేదా శుభకార్యాల గురించి ప్రయత్నం చేస్తున్నా, ఆలోచిస్తున్నా
వీటి గురించి కూడా మీకు మంచి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. స్థానచలనం కోసం, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతూ ఉంటాయి. మహాలక్ష్మి స్కందమాత అమ్మవార్లను మకర రాశి వారు ఓం శ్రీ శుభప్రదాయై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర మందారాలతోటి పూజించాలి. ఆవు పాలు నివేదించాలి. దీనివల్ల శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాల్లో చక్కటి అనుకూలతతో పాటు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించే అవకాశాలు, అలాగే నూతన ప్రాజెక్టులు లాంటివి లభించే అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న, ఇంటర్వ్యూలకు వెళ్తున్న వాటిల్లో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు స్థానచలనము, బదిలీలు వీటి గురించి ఆలోచన చేస్తున్నా, ప్రయత్నిస్తున్నా అందులో కూడా మీరు ఆశించిన విధంగా మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటం, అలాగే బంధుమిత్రుల్ని కలవటం, వినోదాలు, శుభకార్య ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ రోజు ఆశించిన దానికంటే కూడా మంచి శుభ ఫలితాలతో పాటు అనుకున్న దానికంటే కూడా ఆర్థికంగా చక్కటి ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. మహాలక్ష్మి స్కందమాత అమ్మవార్లను కుంభరాశి వారు ఓం శ్రీ మంగళదేవ్యై నమః అనే మంత్రం జపిస్తూ తెల్ల చేమంతులతోటి పూజించాలి. అమ్మవార్లకు బూరెలు నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతున్నా కూడా ఎక్కడో అక్కడ కొంత పొదుపు పాటించేందుకు కూడా మీ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే ఉద్యోగానికి సంబంధించి సెలవులు తీసుకోవటం కానీ, లేకపోతే హఠాత్తుగా ప్రాజెక్టులు లాంటివి మారటం, లేదా వస్తుందనుకున్న ప్రాజెక్టు చేతికి రాకపోవటం, చేస్తున్న ఉద్యోగం మానేయటం ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆశించిన విధంగా వారి ప్రయత్నాలు ముందుకు సాగకపోవటం నిరాశను కలిగిస్తుంది. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా ఈరోజు ఒత్తిడికి గురి కాకపోయినా వారు అనుకున్న విధంగా వారి వ్యాపారాభివృద్ధి లేదు అనే ఒక మాట మాత్రం వీరు తరచుగా అనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. పెట్టుబడుల విషయంలో ఈ రోజు పెద్దగా ఆసక్తి కనబరిచే అవకాశాలు కనిపించట్లేదు. మహాలక్ష్మి స్కందమాత అమ్మవార్లను మీనరాశి వారు ఓం శ్రీ నవదుర్గాయై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర గులాబీలతోటి పూజించాలి. పెరుగన్నం నివేదించాలి. ఆస్తిపాస్తుల వ్యవహారాలు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధి గోచరిస్తుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మహాలక్ష్మి స్కందమాత అమ్మవార్ల అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 5వ రోజు విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ అలంకారంలో మహాలక్ష్మీదేవి కమలంలో కూర్చొని ఉంటుంది. 4 భుజాలు ఉంటాయి. 2 చేతులు వరద అభయహస్తాలుగా ఉంటే మిగిలిన 2 చేతుల్లో పద్మాలు ధరించి ఉంటుంది. ఇరువైపులా గజరాజులు అమ్మవారిని సేవిస్తున్నట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక మహేశ్వరి, మహాదేవి, మహాలక్ష్మి, మృడప్రియ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం, పూర్ణపు బూరెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శ్రీశైలం క్షేత్రంలో జగన్మాత స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. స్కందమాత 4 భుజాలను కలిగి ఉంటుంది. 2 చేతుల్లో 2 పద్మాలను ధరించి ఉంటుంది. ఒక చెయ్యి అభయముద్రలో ఉంటుంది. ఇంకొక చేత్తో తన కుమారుడైనటువంటి స్కందుడిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది. స్కందమాత సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గృహంలో అమ్మవారికి దద్యోజనం నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అమ్మా, ఏ అవతారంలోనైనా నీ భర్తని చేరుకోవడం నీ యొక్క లక్షణం. కాబట్టి అమ్మా, నువ్వు నీ భర్తని నువ్వే పొందు. కానీ నువ్వు నీ భర్తని పొందడానికి ఎక్కడ తప్పించాలో ఆ ప్రదేశాన్ని చేరుకున్నావు అని నువ్వు గుర్తుపట్టడానికి, నీకు తండ్రినై నేను ఇందులో కన్యాదానానికి సహకరించాను అనేటటువంటి ఖ్యాతి పొందడానికి నేను నీకు ఒక సావకాశాన్ని కల్పిస్తాను.
నీకు కొన్ని వస్తువులు ఇస్తాను. ఆ వస్తువులు ఎక్కడ మార్పు చెందుతాయో అటువంటి ప్రదేశం పరమేశ్వరుడి గురించి నువ్వు తప్పించడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము అని నువ్వు గుర్తుపట్టవచ్చు అన్నాడు కాత్యాయన మహర్షి. అని ఆయన కొన్ని వస్తువులు ఇచ్చి పంపించాడు. అందులో ఒకటి రుద్రాక్షమాల, ఆ తల్లి మెడలో వేసుకుని బయలుదేరింది. రెండవది యోగదండం, అంటే చేతి కింద ఉంచుకుని తపస్సు చేస్తారటువంటి యోగదండం. ఒక దివ్యమైనటువంటి ఛత్రం, కొన్ని పవిత్ర గ్రంథాలు, కొన్ని శనగలు, ఇటువంటివి పట్టుకుని బయలుదేరింది. ఆ శనగలు ఇతపూర్వమే అగ్నిచేత తప్తమైనటువంటి శనగలు. ఇవి పట్టుకుని బయలుదేరింది. ఇవి ఎక్కడ రూపాంతరం చెందుతాయో అక్కడ నువ్వు పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి ఆయనలో చేరవలసిన ప్రదేశమని గుర్తించు అన్నాడు. ఆమె సత్యవ్రత క్షేత్రాన్ని చేరుకుంది. సత్యవ్రత క్షేత్రమని కాంచీపురానికి పేరు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అని 7 మోక్షపురములున్నాయి మనకి. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక ఇటువంటి వాటిలో దక్షిణాన ఉన్నటువంటి ఏకైక మోక్షపురం కాంచీపురం. ఆ దక్షిణాన ఉన్నటువంటి కాంచీపురాన్ని చేరుకుంది. చేరుకుని ఆ తల్లి ఆ కాంచీపుర ప్రవేశం చేస్తున్నటువంటి సమయంలో ఈ వస్తువులు మార్పు చెందే. ఆమె మెడలో వేసుకున్నటువంటి రుద్రాక్ష మాల మారేడు దళాల మాలగా రూపాంతరం చెందింది. ఆమె చేతి కింద పెట్టుకోవలసినటువంటి యోగదండం సర్పాకృతిని పొందింది, త్రిశూల రూపాన్ని పొందింది. అలాగే ఆమె వేసుకున్నటువంటి ఛత్రం సర్పాకృతిని పొంది సర్పము ఆమెకి పడగపట్టి నీడ పట్టింది. ఆమె చేతితో పట్టుకున్నటువంటి పుస్తకం కామధేను రూపాన్ని పొందింది. ఆమె వెంట తెచ్చినటువంటి అగ్నితప్తమైనటువంటి శనగలు మొలకలెత్తాయి. ఇవి రూపాంతరం చెందడం చూసి మేమిక్కడ పరమేశ్వరుడి గురించి తపస్సు చెయ్యాలి అని ఆ తల్లి తపస్సు ప్రారంభం చేసింది.